మీనింగ్స్ క్లాస్ 6th లెసన్ ప్యాక్డ్ విత్ ద సన్. ఈ లెసన్లో కొన్ని మీనింగ్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాము. విద్యార్థులు ఈ అర్థాలని చదువుకొని మీ సొంత వాక్యాల్లో ఇంగ్లీష్లో రాస్తారని ఆశిస్తున్నాం. మొదటిది బాడీ ఏక్, ఒళ్ళు నొప్పులు. PAIN పెయిన్, బాధ, కష్టము. FEVER ఫీవర్, జ్వరము. COUGH కాఫ్, దగ్గు. TREAT ట్రీట్, నయము చేయుట. OFTEN ఆఫన్, తరచుగా. RELAPSE రిలాప్స్, కొంత భాగము నయమవుట. నాట్ హోల్ అని, మొత్తం కాకుండా కొంత బాగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రికవర్ కావడం. కంప్లైంట్, మరొక సమస్య, ఆరోగ్యానికి సంబంధించి. ఈ లెసను ప్యాక్డ్ విత్ ద సన్. ప్యాక్డ్ విత్ ద సన్ అంటే, ప్యాక్ట్ అంటే జనరల్గా అగ్రిమెంట్ అనే మీనింగ్ ఒకటి ఉంటుంది. ప్యాక్డ్ విత్ ద సన్. ఈ లెసన్లో ముసలావిడ రూమ్లో పడుకోబెట్టబడి ఉంటుంది. ఆమెకు గాలి వెలుతురు సరిగా తగలవు. అందువల్ల గాలి వెలుతురు యొక్క శరీరానికి ఎంత ఉపయోగం అనేది ఈ లెసన్ యొక్క సారాంశము. దానికి సంబంధించినటువంటి అర్థాలు ఈ వీడియోలో ఇస్తున్నాం. విద్యార్థులు ప్రాక్టీస్ చేయండి. ఈ సన్లైట్ నుండి జనరల్గా మనకి డి విటమిన్ సప్లై అవుతుంది. సన్లైట్, సూర్యకాంతి. ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యకాంతి శరీరానికి తగిలితే అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాని ద్వారా శరీరము స్వతహాగా డి విటమిన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి శరీరానికి సన్లైట్ చాలా అవసరం. 2, గాలి, ఫ్రెష్ ఎయిర్. ఫ్రెష్ ఎయిర్ అంటే శ్వాస తీసుకోవడానికి మనకి మంచి గాలి అవసరం. పరిశుభ్రమైన గాలి ద్వారా మనకి వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్డ్ విత్ ద సన్ అనే లెసన్లో విద్యార్థులకి ఈ లెసన్ ద్వారా సందేశం ఏంటంటే, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యుడి కాంతి ఎంత అవసరం అనేది ఈ లెసన్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ లెసన్ యొక్క సారాంశం ఏంటంటే, ఆరోగ్యానికి సంబంధించి సూర్యకాంతి, మంచి గాలి, వెలుతురు ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటాడనేది దీని యొక్క సారాంశం. ఇందులో ప్రధానంగా పిల్లలకి ప్రకృతి సంబంధించినటువంటి ఆలోచనని కవి అందించడం జరిగింది. ప్రకృతి యొక్క అందము, పుష్పాలు, చెట్లు, పూలు మానసిక ప్రశాంతతని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా ప్యాక్డ్ విత్ ద సన్ అంటే సూర్యునితో ఒక ఒప్పందము. దాని యొక్క తోటి మనం ప్యాక్ట్ అంటే దగ్గరగా దాన్ని మనకి సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ప్యాక్ట్ విత్ ద సన్. ఆ సూర్యునితో మనకున్న రిలేషన్ ఆ రిలేషన్ ఎంత మంచిగా ఉంటే ఆ సూర్యకాంతి మన శరీరానికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది అనేది ఈ లెసన్ యొక్క సారాంశము. కాబట్టి విద్యార్థులు ఈ వొకాబ్యులరీ అంటే ఈ నూతన పదాలకి అర్థాలు తెలుసుకొని మీరు ప్రతి పదాన్ని కూడా మీ యొక్క సొంత వాక్యాల్లో రాయడానికి విద్యార్థులు ప్రయత్నించాలి. ట్రీట్, నయం చేయుట. డాక్టర్ ట్రీట్స్ ద పేషెంట్, ఒక సొంత వాక్యం. ఆఫన్, ఐ విజిట్ ద డాక్టర్. ఐ ఆఫన్ విజిట్ ద డాక్టర్. రిలాప్స్, ఐ రిలాప్స్డ్ మై కాఫ్. కంప్లైంట్, ఐ గాట్ సెకండ్ కంప్లైంట్, అనదర్ కంప్లైంట్. మరి ఒక సమస్యని ఎదుర్కొంటున్నామని వచ్చిందని అర్థం అన్నమాట. డాక్టర్ గారితో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ పదాలు మనకు చాలా ఉపయోగపడతాయి. కాఫ్ అంటే దగ్గు, ఫీవర్ అంటే జ్వరము, పెయిన్ అంటే బాధ, కష్టము, బాడీ ఏక్ ఒళ్ళు నొప్పులు,
స్టమక్ ఏక్ కడుపు నొప్పి అనేటువంటి ఈ పదాలతోటి విద్యార్థులు సొంత వాక్యాలు రాస్తారని ఆశిస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.